హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అని అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోని వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయో చూసేద్దామా. మరి రాజశేఖర్ గారు కొమ్మూరి హాయ్ అండి. అండ్ బాలాజీ విజయనగరం నుంచి, హాసిని బ్లాగ్స్ నుంచి సిస్టర్, ఈరోజు మీరు అడిగిన ఇల్యూమినాటి గురించి నేను వీడియో అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ని అయితే ఖచ్చితంగా ఇవ్వండి. బాలి లక్ష్మి గారు హాయ్ సిస్టర్. వీరమణి సిస్టర్ హాయ్ అండి. రాజేశ్వరి గట్ల హాయ్ సిస్టర్. ఇంకా మౌనిక హాయ్ అమ్మ. సంధ్య గారు హాయ్ అండి. చాలా థ్యాంక్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ గారు కొమ్మూరి హాయ్ అండి. ఇంకా గ్రీన్ హ్యాండ్స్ స్వాతి సిస్టర్ నుంచి హాయ్ సిస్టర్ అని వచ్చింది ఫస్ట్ కామెంటు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. రోజు నన్ను ఇంతగా ఆదరిస్తూ నా ఛానల్కి వచ్చి కామెంట్ చేస్తున్నందుకు. బాసిన విజయ్ గారు హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారండి. అమలు గారు కర్ణాటక బెంగళూరు నుంచి హాయ్ సిస్టర్. ఇంకా మురళీకృష్ణ గారు, మైలవరపు లక్ష్మి గారు హాయ్ అండి. వస్తా సిస్టర్ హాయ్ అండి. ఇంకా గౌతమ్ గారు హాయ్ అండి. పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి హాయ్ అండి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని మీ కామెంట్ని అయితే తీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు ఇల్యూమినాటి గురించి తెలుసుకుందామా. జర్మన్లోని బవేరియన్ అనే ఒక ప్రాంతంలోని ముందుగా మొదలైంది ఈ ఇల్యూమినాటి ఒక గ్రూపు. యాక్చువల్గా వీళ్ళు ఏంటనంటే బాగా వెక్స్ అయిపోయి రూలింగ్ చేసే ఆ కింగ్స్ మీద, ఇంకా అలాగే ఎవరైతే చర్చ్ ఫాదర్స్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ మీద బాగా వెక్స్ అయిపోయి వాళ్ళకి ఆపోజిట్గాను ఒక గ్రూప్ని ఫామ్ చేయాలి అని అనుకున్నారు. అదే ఇల్యూమినాటి. అలానే వాళ్ళు ఒక గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. అది 1776లోని. తర్వాత ఇంకా అందరికీ కూడా వాళ్ళ గురించి తెలిసింది. ఎలా తెలిసింది అని అంటే గ్రూప్లోని గ్రూప్ మెంబర్స్కి పడకపోవడం, వాళ్ళకి గొడవలు అవ్వడంతో ఆ గ్రూప్లో ఉన్న ఒక సభ్యుడు అక్కడున్న కింగ్ ఇంకా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి ఒక లెటర్ అయితే రాశాడు. ఇల్యూమినాటి ఎలా ఫామ్ అయింది, వాళ్ళ సింబల్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ ఏంటి అనే ఒక లెటర్ అయితే రాసి ఆ గవర్నమెంట్కి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అది నిజంగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకున్నారు. అప్పుడైతే వాళ్ళకి అర్థమైంది. అప్పట్లో ఏంటంటే దేవుడిచ్చిన పిల్లల్ని, అంటే కడుపుతో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ కడుపుని తీయించడం కానీ అలాంటివి ఏమీ కూడా చేసేవారు కాదు. ఏంటి అని అంటే అది దేవుడిచ్చిన బిడ్డగా భావించి అది మహాపాపంగా పాతకంగా వాళ్ళు చూసేవారు. వీళ్ళేంటి అని అంటే వాటికి ఆపోజిట్ అన్నమాట. వాళ్ళ గ్రూప్లోని అసలు అప్పట్లోనే ఎలా అబార్షన్ చేయాలి అనేది కూడా వాళ్ళ గ్రూప్లో కనిపెట్టారు. అంతేకాదు దేవుడికి ఆపోజిట్గా ఉన్నవన్నీ కూడాను వాళ్ళు చేసేవారు అనమాట. అంటే అన్ని నాస్టీ థింగ్స్ అని అనుకోవచ్చు. సో వాళ్ళు అలా చేస్తూ ఏంటనంటే దేవుడికి కాకుండా దెయ్యానికి పూజలు చేయడం, రిచువల్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దేవుడు అని అంటే ఒక మేక తలకాయ అనమాట. అండ్ అలాగే వాళ్ళ సింబల్స్ వచ్చేసి మీకు ఇదివరకటి వీడియోలోనే నేను వాళ్ళ గురించి క్లియర్గానైతే చెప్పాను. ఇంకా అలాగే చాలా సీక్రెట్స్ అందులో రివీల్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఐ కార్డ్ కూడా వేస్తాను, చూడండి. అక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా అలా ఉన్నారు. ఇంకా ఇన్విజిబుల్ ఇంక్స్ కూడా వాళ్ళు అప్పట్లోనే కనిపెట్టారంట. అంటే అది రాస్తే కనిపించదు. ఎవరైతే వాళ్ళ ఇల్యూమినాటి సభ్యులు ఉన్నారో వాళ్ళకే తెలిసేటట్టు. ఎందుకంటే వీళ్ళకి ఒక గ్రూప్ ఉందని, ఇలా ఉన్నారని ఎవరికి తెలియకూడదని ఆ గ్రూప్ అయితే ఫామ్ అయింది. మరి అందులో సభ్యుడే లీక్ చేయడం వల్ల
గవర్నమెంట్కి అయితే తెలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని వెతికి పట్టి వాళ్ళని డిస్ట్రాయ్ చేశారు, అంటే చంపేశారు. లిటరల్లీ వాళ్ళకి ఏంటంటే ఉరిశిక్ష అనేది విధించేశాడు కింగ్. ఆ తర్వాత కొంతమంది వాళ్ళు ప్రేయర్ చేసే ఆ బ్లాక్ శక్తి ఏదైతే ఉందో దానికి బలిచ్చుకున్నారు. సో ఇలాగా 1787లోని మొత్తం ఇల్యూమినాటి అంతా కూడాను పోయింది, ఇంకా వాళ్ళలో శేషం అనేది మిగలలేదు అని వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. ఇంకా తర్వాత జర్మన్లోని ఎక్కడ కూడా బవేరియన్ సిటీలో కూడా ఎక్కడ కూడాను వీళ్ళ గురించి అయితే ప్రస్తావన రాలేదు, ఇంకేమీ లేదు. తర్వాత కొంతకాలానికి అంటే 1960స్లోని అప్పుడు అమెరికాలోని ఏంటంటే 1960స్లోని అక్కడున్న యూత్ హిప్పీ మూమెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అందులో ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా దేవుడు అంటే నమ్మకం అన్నీ కూడా ఉన్నాయి, అలాగే ఇల్యూమినాటి కూడా ఉందని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. అలాగే అందరికీ కూడా ప్రోపగండా ఎక్కువగా చేసేవారు అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని తప్పుడు ప్రచారం చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు అనమాట. మరి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఇల్యూమినాటి ఉంది, దేనికైనా దానివల్ల అవుతుంది అనే ఒక విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు. నిజంగా అలాగే జరిగేది. ఎవరు మనల్ని వాచ్ చేస్తున్నారు, ఎక్కడో ఒక థర్డ్ ఐ అయితే ఉంటుంది, ఆ థర్డ్ ఐ మనల్ని వాచ్ చేస్తుంది, అందుకే మనకి ఇలాంటి బ్యాడ్ జరుగుతుంది అని. దాని తర్వాత ఏంటంటే నిజంగానే అలాంటివి జరగడం మొదలయ్యాయి. అయితే నేను ప్రతిరోజు కూడాను పింట్రెస్ట్లోని కానీ లేదంటే ఇంకా దేంట్లోకైనా మంచి సైట్లోకి వెళ్ళి ఇలాంటి వీడియోస్ కోసం ఇమేజెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. అయితే పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇల్యూమినాటి అని కొడితే నాకు ఇదిగో ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. అండ్ అక్కడెక్కడ కూడాను అది జూమ్ చేయడానికి లోపలికి వెళ్ళడానికి అయితే గైడ్లైన్స్ అయితే ఒప్పుకోలేదు. క్లియర్గా పైన ఇచ్చారు చూడండి, పీపుల్ హ్యావ్ రిపోర్టెడ్ పిన్స్ ఫ్రమ్ దిస్ సర్చ్, లెటర్స్ నో ఇఫ్ యూ సీ సంథింగ్ దట్ గోస్ ఎగ్నెస్ట్ అవర్ పాలసీస్ అని చెప్పేసి. సో అందుకనే నేను ఇంకా పైన చూసి అలాగా స్క్రీన్ షాట్లు తీసి మీకైతే ఇక్కడ పోస్ట్ చేశాను. సో ఇదేంటి అని అంటే పెద్ద పెద్ద తాంత్రికులు కూడా వీళ్ళ నుంచి భయపడతారు. ఎందుకనంటే వీళ్ళు ఇప్పుడున్న గ్రూప్ ఏంటి అని అంటే చాలా పెద్ద తెగగా అనుకోవచ్చు. అదేంటి అని అంటే పెద్ద పెద్ద హెడ్స్ అన్నీ కూడాను వీళ్ళతో జాయిన్ అయ్యి ఉన్నాయి. సో అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కూడా ముందైతే నాకు భయం వేసింది కొంచెం గాను. ఏంటంటే ఏం లేదు, ఒక్కొక్కసారి మన డివైస్లు కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, అంత ప్రాబ్లం అయిపోద్ది. అయితే ఇంకోటి విషయం ఏంటి అని అంటే ఈవెన్ మీరు ఒక షోలో చూసుంటారు, శృతి హాసన్, తనైతే క్లియర్గాను తను చేత్తోని ఒక సింబల్ చూపించి, అది ట్రయాంగిల్ సింబల్ చూపించి ఐ మీన్ ఇల్యూమినాటి అని చెప్పేసి అంది. తను ఒక వీడియో చాలా వైరల్ అయింది అప్పట్లోని. ఏంటి అని అంటే అలాంటి వాళ్ళందరూ కూడాను, తననే కాదు చాలామంది యాక్టర్స్ అలాగే పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏంటి అని అంటే ప్రపంచాన్ని శాసిస్తారు, తొందరగా నేము ఫేము రావడం కోసం ఇందులోనైతే జాయిన్ అవుతారు. వీళ్ళకి సంబంధించి కొన్ని పర్టికులర్ సింబల్స్ అయితే ఉంటాయి. మీరు ఈవెన్ ఓరియో బిస్కెట్ మీద చూసినా, లేదు అని అంటే కొన్ని బ్రాండెడ్ లోగోస్ మీద కూడాను మీకు పెంటగాన్ సింబలు అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ట్రయాంగిల్ సింబలు, ఆ ట్రయాంగిల్ సింబల్లోని ఒక ఐ ఉంటుంది, దాన్ని ఐ ఆఫ్ ప్రావిడెన్స్ అని కూడా అంటారు. ఇంకా అలాగే ఆల్ సీన్ ఐ అని కూడా అంటారు. ఇవన్నీ కూడాను వాళ్ళకి సంబంధించినవే, వాళ్ళ గ్రూప్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. అండ్ సమ్వన్ ఈజ్ వాచింగ్ అస్, అది కూడా సీక్రెట్గా. సో అలాంటి సింబల్స్ ద్వారా మనల్ని కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ అలాగే మన మైండ్ అంతా కూడాను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ ఏంటి అని అంటే చాలామంది పిల్లలు ఓరియో బిస్కెట్ చూడగానే ఇష్టపడేటట్టు వాళ్ళు దాని మీద కొన్ని సింబల్స్ అయితే వేసి రిలీజ్ చేశారని ఇదివరకట్లోని చాలామంది చెప్పారు. అందుకనే కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఆ ఓరియో బిస్కెట్ జోలికి అయితే వెళ్ళరు.
అంతేకాదు పెంటగాన్ సింబల్స్ ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే తయారయ్యాయి, కొన్ని బొమ్మలు తయారు చేశారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆధిపత్యాన్ని తెలియజేసుకునేందుకు, అలాగే మనల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. తొందరగా ఎవరు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారో అనేది వాళ్ళకి బాగా తెలుసు. చచ్చిపోదాం, జీవితంలో ఏమీ సాధించలేం అనుకున్న వాళ్ళు, నెక్స్ట్ డబ్బులు లేక అలమటించే వాళ్ళు, వీళ్ళే టార్గెట్ అనమాట వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. నేము ఫేమ్ కోసం, ఇంకా మనీ కోసం మన దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా మనం వాళ్ళని మార్చి మన వైపు లాక్కుందాం. ఆ తర్వాత ఆ దేవుడికి ఏంటి అని అంటే, యాక్చువల్గా అది దేవుడు కాదు, దెయ్యం అనే చెప్పుకోవాలి. వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లోది సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు అనుకునేవి వాళ్ళకి తప్పకుండా లభిస్తాయి అన్నమాట. అంటే అక్కడున్న దెయ్యానికి వీళ్ళ లైఫ్లోని అత్యంత విలువైనది ఇచ్చేస్తామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకునేది జరుగుతుంది. వాళ్ళ లైఫ్లోని నేము ఫేము మనీతో పాటు వాళ్ళు కోరుకున్న ప్రతి విషయం వాళ్ళకి జరుగుతుంది అని అంటారు. కొంతమంది అయితే ఏకంగా వాళ్ళ లైఫ్నే సాక్రిఫైస్ చేసి, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మని దానికి అప్పచెప్పేస్తాం, నీ కింద బానిసల్లా మేము బతుకుతాం అని చెప్పి కూడా ప్రామిస్ చేస్తారంట. మరి ఇదివరకటి వీడియోలోనే దాని గురించి పూర్తిగా చెప్పాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన రియల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. అది రాత్రి 1 గంట అయితే అవుతుంది. సోహన్ మత్తుగా తన మంచం మీద పడుకొని ఉన్నాడు. అప్పటికే పూర్తిగా తాగేసి ఉన్నాడేమో, తనకి తెలివైతే రావట్లేదు. కానీ ఏవో చప్పుళ్ళు మటుకు వినబడుతున్నాయి తన బాత్రూంలో నుంచి. ఏంటిది అని లేచి కూర్చున్నాడు. ఆ చప్పుడు ఇంకా ఎక్కువగానైతే వినబడుతుంది. ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాడు. ఇంక లేచి దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి బాత్రూంలో నుంచి ఎవరో స్నానం చేస్తే ఎలా వినబడుతుందో అలా అయితే వినిపిస్తుంది. మరి వెంటనే తలుపు అయితే తీశాడు. తలుపు తీసి చూసేసరికి అక్కడ అతి వికృతమైన భయంకరమైన రూపంలోని తన గర్ల్ ఫ్రెండ్ భయపడుతూ కనిపించింది. అంతే, భయంతోని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ తన ఫ్లాట్లో నుంచి బయటకైతే వచ్చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళు పడుకొని ఉన్నారు. ఏంటి వీడు మళ్ళీ మొదలుపెట్టాడా అని తిట్టుకుంటున్నారు సోహన్ని. మొత్తానికి ఎలాగైతేనే పక్కింట్లో ఉన్న రమేష్ అంకులు బయటకైతే వచ్చాడు. ఏంటి సోహన్, రోజు నీతో తమాషా అయిపోతుంది. రాత్రి 1 గంట అవుతుంది, ఇప్పుడేంటి ఇలా అరుస్తున్నావు అని అంటున్నాడు. అంకుల్ నా రూమ్లో ఎవరో ఉన్నారు, నాకు భయం వేస్తుంది అంకుల్. నా గర్ల్ ఫ్రెండ్ నీత అక్కడ స్నానం చేస్తుంది. అది భయంకరంగా కనిపిస్తుంది అంకుల్, ప్లీజ్ మీరు ఒకసారి నా రూమ్లోకి రండి ప్లీజ్ అని అంటున్నాడు. సోహన్ మాటలు వింటున్న రమేష్కి కోపం వచ్చేసింది. వీడేంటి పిచ్చివాడైపోయాడా ఏంటి అంటూ, నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయి 3 నెలలు అవుతుంది, అయినా కూడా నువ్వింకా మర్చిపోలేదా, తన ఎలా వస్తుంది అని అంటున్నాడు. లేదంకుల్ లేదు, ఒకసారి రండి మీకు తెలుస్తుంది. నా రూమ్లో తను స్నానం చేస్తుంది, అది భయంకరంగా అని అంటున్నాడు. ఆ మాటలకి సోహన్, నీకు పిచ్చెక్కుతుంది, నువ్వు దయచేసి మీ అమ్మాళ్ళు ఎక్కడుంటున్నారో అక్కడికి వెళ్ళి అక్కడే ఉండు, కొన్నాళ్ళు అక్కడుంటే నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. నేనెందుకు చెప్తున్నానో వినిపించుకో. ఇలా నువ్వు చేస్తూ ఉంటే చుట్టుపక్కల మేము ఉండలేకపోతున్నాం. నీ అరుపులు కేకలు వింటుంటే భయం వేస్తుంది తన ఫ్లాట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా సోహన్కి తన రూమ్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మళ్ళీ నీత కనిపిస్తుందా అని భయపడిపోతున్నాడు. మెల్లగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికైతే వెళ్ళాడు. లైట్లన్నీ ఆన్ చేసేసి అలానే పడుకొని ఉన్నాడు. ఎటువంటి శబ్దాలు అయితే రావట్లేదు. కానీ తన కల్లోని అదే నీత అతి దారుణంగా బట్టలు సగం చిరిగిపోయి తన ఒంటి మీద ఎక్కడ చూసినా కూడా దెబ్బలు, అది కూడా మరీ దారుణంగా సగం కోసేసినట్టు
మర్మాంగాల నుంచి రక్తం వస్తున్నట్టు అలా అయితే కనిపించింది. అంతే, నీత అంటూ గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. అప్పటికి తెల్లవారి 4:30 అయితే అవుతుంది. లేచి కూర్చున్నాడు. చుట్టూ అంతా చూశాడు. ఈలోగా తన ల్యాప్టాప్ ఆన్లైన్ అయితే ఉంది. ఇదేంటి, నేను ఆఫ్ చేసి పడుకున్నానుగా, మళ్ళీ ఏంటి అంటూ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఆఫ్ చేద్దాం అనుకునేసరికి ల్యాప్టాప్లో నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది. నువ్వు త్వరగా మా దగ్గరికి రా అంటూ. అది మరి ఎక్కడి నుంచో కాదు, అదే గ్రూప్ ఇల్యూమినాటి. మరి సోహన్ ఎప్పటి నుంచో ఆ గ్రూప్లో మెంబర్. ఈనాడు సోహన్ దగ్గర నేము ఫేము దాంతోపాటుగా బాగా డబ్బు ఉంది. కానీ ఏం లాభం? తాను ఎంతగానో ఇష్టపడిన తన ప్రేయసి, తన లవ్వర్ తన దగ్గర లేదు. తన జీవిత భాగస్వామిగా చేసుకుందాం అనుకున్న తన లవ్వరు చనిపోయి 3 నెలలు అయితే అవుతుంది. ఈలోగా మళ్ళీ తనకి కాల్ అయితే వస్తుంది. హలో అనేసరికి అటుపక్క నుంచి బేస్ వాయిస్లో నుంచి ఒక మగ గొంతు అయితే వినబడింది. ఈరోజు సాయంత్రం అందరం అక్కడ మీట్ అవుదాం అంటూ. అదొక పాత చర్చు, పాడైపోయింది, శిథిలావస్థలోనైతే ఉంటుంది. ఆ చర్చి వెనకాలే మరొక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఆ హాల్లోనే క్రాస్ని రివర్స్గా పెట్టి, ఇంకా వీళ్ళ దేవుడైన ఆ మేక తలకాయ లాంటి పోస్టర్ని పెట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడాను పూజిస్తారు. అలాగే ప్రతిసారి కూడా సమావేశం అవుతారు. అసలు వాళ్ళు అక్కడ అలాంటి రిచువల్ చేస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. సభ్య సమాజానికి తెలియకుండా దూరంగా ఇలాంటి రిచువల్స్ ఇప్పటికీ జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? అయితే మరి తన వాయిస్ వినగానే గడగడలాడిపోతున్నాడు సోహన్. వస్తాను అని చెప్పి కాల్ అయితే కట్ చేశాడు. తన మొహం మీద చెమటలు పట్టేస్తున్నాయి. ఈలోగా సీలింగ్ పైనుంచి ఎవరో నడుస్తున్నట్టుగానైతే శబ్దం వినబడింది. టక్కని బుర్రెత్తి చూసేసరికి ఫ్యాన్ చుట్టూ, అంటే తను కూర్చున్న ఫ్యాన్ చుట్టూ పైన సీలింగ్ని పట్టుకొని వేలబడుతూ కనిపించింది నీత. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తను అలా పాకుతూ ఉంటే అది చూస్తున్న సోహన్కి ఒళ్ళంతా వణికి పుట్టేస్తుంది. అంతేకాదు, నీత ఒంటి మీద రక్తం తన మీద అయితే పడుతుంది. గట్టిగా అరుస్తూ బయటికైతే వచ్చేశాడు. అంతే మరి. మళ్ళీ పక్కింటి రమేష్ అయితే బయటకు వచ్చాడు. ఏంటి మార్నింగే ఏమైంది నీకు అని చిరాగ్గానైతే అంటున్నాడు. అంకుల్ ఒక్కసారి మా ఇంట్లోకి రండి ప్లీజ్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. సరే వస్తాను ఉండు అంటూ వాళ్ళ అపార్ట్మెంట్ డోరు దగ్గరికి లాగి వీళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళాడు. అక్కడ ఖాళీగా ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మరో మూల బెడ్ ల్యాంప్ అయితే వెలుగుతుంది. ఏమైంది, పెద్ద లైట్ వేయి అని అంటున్నాడు. లైట్ వేశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సోహను షాక్ అయిపోయాడు. అదేంటి, ఇప్పుడే కదా నేను ఇక్కడ నీతాను చూశాను అని అంతా వెతికేస్తున్నాడు. తన బాత్రూంలో కూడా చూశాడు. తను అలా చేస్తూ ఉంటే పక్కనున్న రమేష్కి సోహన్ చేష్టలన్నీ కూడా పిచ్చిగానైతే కనిపిస్తున్నాయి. వీడికి పాపం నిజంగానే పిచ్చెక్కింది. డబ్బులున్నాయి, ఆస్తుంది, పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. అయినా కూడా పాపం ఏం చేస్తాం అని అనుకున్నాడు మనసులో. సరే వయ్యా, నేను నమ్ముతాను కానీ నాకు కొంచెం టీ పెట్టు అంటూ అక్కడ సోఫాలోనైతే కూర్చున్నాడు. నిజంగాను అంకుల్, నేను చెప్పేది నిజమే, నీత ఇక్కడే తిరుగుతుంది అని అంటున్నాడు. సరేలే, నిజంగానే నీత నీ చుట్టూ తిరుగుతుందని అనుకుందాం, సరేనా అని అంటున్నాడు. నేనేం జోక్ చేయట్లేదు, నిజంగానే చెప్తున్నాను అని అన్నాడు. సరే సోహన్, నువ్వన్నది నేను నమ్ముతాను, సరేనా? సరే కానీ నాకు కొంచెం టీ పెట్టు అంటూ తన రూమ్నంతా కూడా పరీక్షిస్తున్నాడు. అప్పుడే తన మిర్రర్ డ్రాయర్లో నుంచి ఒక ఉంగరం అయితే చూశాడు. అది కూడాను ఇల్యూమినాటికి సంబంధించిన సింబల్తోని. అదే మరి ఆ థర్డ్ ఐ సింబల్.
అది చూసేసరికి తనకేమీ అర్థం కాలేదు. ఇదేంటి ఇంత భద్రంగా దాచాడు? ఇది చూస్తుంటే మామూలు ఉంగరంలా లేదే అనుకుంటూ తన జోబులోనైతే పెట్టేశాడు. అది నార్మల్ రింగ్ అయినప్పటికీ కూడాను అంతగా అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. మరి అది చూడగానే తనకి అది తన దగ్గర ఉంచుకోవాలి అనిపించింది. అందుకనే అలాంటి పిచ్చి పని అయితే చేశాడు. ఇంక ఈలోగా అక్కడికి వచ్చి సోహను అంకుల్ టీ తీసుకోండి అంటూ ఇచ్చాడు. ఓకే కానీ దా ఇలారా కూర్చో అంటూ ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని అసలు ఏం జరిగింది, ఏమవుతుంది అని అన్నీ అడుగుతున్నాడు. సోహను మళ్ళీ అది అంతా కూడా రిపీట్ చేస్తున్నాడు. అంతేకాదు, అంకుల్ నా వల్లనే చనిపోయింది నీత, నా వల్లే అని బాధపడుతున్నాడు. చాచా నీ వల్ల ఎందుకు చనిపోతుంది? తనేదో రైలు కింద పడి చనిపోయిందంట కదా, అయినా ఎందుకంత సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ అమ్మాయికి అని అంటున్నాడు. అయ్యో అంకుల్ మీకు తెలీదు, నేను చెప్పలేను, మీకు తెలీదు అంకుల్, అంతే వదిలేసేయండి అని అంటున్నాడు. ఆ మాటలకి సరేలే వెళ్ళొస్తాను అంటూ ఆ కప్పు అక్కడ పెట్టేసి తన ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు కానీ ఆ ఉంగరాన్నే చూస్తున్నాడు. దానికి ఏవేవో లిక్విడ్స్ వేసి క్లీన్ అయితే చేశాడు. తన చేతికి పెట్టుకొని స్టైల్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. ఈలోగా తన రూమ్ డోరు ఎవరో దబాదబా బాధేస్తున్నారు. వస్తున్నాను అంటూ తలుపు అయితే తీశాడు. ఎదురుగుంట సోహన్. చేతికి ఆ రింగు అలానే ఉంది. భయంతోనే చేతిని వెనక్కైతే పెట్టేశాడు. ఏమైంది సోహన్, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు. అంకుల్ అదేమీ లేదు, ఏమీ అనుకోకండి, ఈరోజు అమ్మాళ్ళు ఇంటికి వస్తున్నారు, కీస్ మీకు ఇస్తాను, కొంచెం అమ్మాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయండి అంటూ కీస్ అయితే ఇస్తున్నాడు. సరేలే సోహన్ దాందేముంది, ఇవ్వు అంటూ తీసుకున్నాడు. ఇంకా సోహన్ను అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ తన చేతుకున్న రింగ్ని తడుముకుంటూ స్టైల్గా పెట్టుకొని చూస్తున్నాడు రమేష్. ఇంక ఈలోగా కిచెన్ లోపలున్న రమేష్ భార్య నీలమ్మ బయటకైతే వచ్చింది. ఏమవుతుంది అని అడుగుతుంది. ఏం లేదు, ఈ రింగ్ చూసావా ఎంత బాగుందో కదా అంటూ వాళ్ళ ఆవిడకైతే చూపించాడు. అరే భలే ఉందే, ఎప్పుడు కొన్నారు, బంగారందా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అయితే వేస్తుంది. చాచా ఇది బంగారంది కాదు, నార్మల్గానే ఫుట్పాత్ మీద ఎవరు అమ్ముతుంటే చూశాను, నచ్చి తీసుకున్నాను అని చెప్తున్నాడు. అబద్ధమైతే చెప్పేశాడు. అయితే మరి సరే సరే టిఫిన్ చేశాను, త్వరగా రండి స్నానం చేసి అని చెప్తూ తన బట్టలన్నీ కూడా తీసి బెడ్ మీద అయితే పెట్టి కిచెన్లోకి అయితే వెళ్ళింది. ఈలోగా స్నానానికని వెళ్ళిన రమేష్కి ఎవరో తన్నే పిలుస్తున్నట్టు ఒక అనుభూతి అయితే చెందుతున్నాడు. ఇంకంతే చుట్టూ అంతా చూసుకున్నాడు, కానీ అక్కడ ఏమీ లేదు, చిమ్మ చీకటి. మళ్ళీ స్నానం చేద్దాం కదా అని మొహం నిండా సబ్బు అయితే పులుముకున్నాడు. ఈలోగా ఎవరో పక్క నుంచి చెవులోని గుసగుసలాడుతున్నారు. నీకు తొందరగా గౌరవం, కీర్తి, ప్రతిష్ట కలగాలన్నా, ఇంకా బోలెడన్ని డబ్బులు సంపాదించాలన్నా మాలో చేరు, నీకు తప్పకుండా అన్నీ వస్తాయి అని ఎవరో గట్టిగా చెవులో చెప్తున్నట్టుగానైతే వినబడింది. అంతే భయంతోనే గావుకేకేసి ఒక చెంబుడు నీళ్లు పోసుకొని బయటకైతే వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ ఏమైందండి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అంటూ చెమటలు తుడుచుకుంటూ భయపడిపోతున్నాడు. ఈలోగా ఆఫీస్కి వెళ్ళిన సోహన్కి అవే థాట్స్. తను నీత గురించి ఆలోచిస్తున్నాడు. అంతేకాదు మరో పక్క నుంచి ఇల్యూమినాటి గురించి. ఇంకా తను అలానే వర్క్ చేసుకున్న సమయంలోనే మధ్యాహ్న సమయంలోని మళ్ళీ కాల్ అయితే వచ్చింది. అదే సభ్యుల దగ్గర నుంచి. వస్తున్నావుగా, సాయంత్రం తప్పకుండా రా అని అంటున్నాడు. వస్తానండి, ప్రతిసారి ఇలా కాల్ చేయకండి, నేను కంపెనీలోని బిజీగా ఉంటున్నాను అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసాడు. అలా ఫోన్ కాల్ కట్ చేశాడు కానీ మళ్ళీ తనకేమవుతుందా, తన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమవుతుందా అని భయపడుతున్నాడు.
ఇంకా సాయంత్రం ఆ పని అయ్యింది. 5:30 వరకు వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఆ చర్చి వెనకాతలకు అయితే వెళ్ళాడు. అక్కడ వీళ్ళలాంటి వాళ్ళు మరి కొంతమంది అయితే గ్రూపులుగా ఫామ్ అయ్యి మొహాలు కూడా కనిపించనివ్వకుండా ముసుగులైతే వేసుకొని వచ్చారు. అందరూ సమావేశమయ్యి మరో పక్క సోహన్ని తిడుతున్నారు. అసలు మన గ్రూప్ గురించి ఎవరికీ తెలియకూడదంటే నువ్వు ఎవరెవరితో చెప్తున్నావు, ఏమవుతుంది అని సోహన్ అయితే అంటున్నారు. మరి సోహన్ భయపడిపోతూ నేను ఎవరికీ చెప్పలేదు, ఎవరికీ తెలీదు, నిజంగా చెప్తున్నాను, నిజంగా ప్రామిస్ అని అంటున్నాడు. ఈలోగా అక్కడున్న ఒక పెద్ద అయితే వచ్చాడు. సోహన్ ఇలా రా అంటూ తన వైపు అయితే పిలుస్తున్నాడు. తన కళ్ళను చూస్తుంటే ఏదో హిప్నటైజ్ చేసినట్టు సోహన్ అలానే వెళ్తున్నాడు. ఇంక దగ్గరికి వెళ్ళిన తర్వాత తన నెత్తి మీద చెయ్యి అయితే వేశాడు. అంతే, సోహన్కి ఏం జరుగుతుందో తెలీదు. తర్వాత కొంతసేపటికి తెలివి అయితే వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఏదో ఒక చీకటి లోయలో ఉన్నట్టు తనకైతే ఒక ఫీలింగ్. అంతా చీకటిగా ఉంది, చుట్టూ ఎవరూ కనిపించట్లేదు. వెంటనే భయపడుతూ లేచి ఎవరైనా ఉన్నారా, ఎక్కడున్నా నేను అంటూ భయపడిపోతూ అరుస్తున్నాడు. ఇంకా ఎవ్వరి మాటలు వినిపించట్లేదు. ఈలోగా ఆ నిశ్శబ్దంలో నుంచి ఎవరో కొంతమంది నడుచుకొని అటే వస్తున్నట్టుగా శబ్దాలైతే వినబడుతున్నాయి. అది వింటున్న సోహన్కి భయం వేస్తుంది, వణుకు పుట్టుకొస్తుంది. అమ్మో, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా అక్కడికి ఎవరో వస్తున్నట్టుగా శబ్దాలైతే వస్తున్నాయి. ఎవరై ఉంటారు అని భయపడిపోతున్నాడు. వాళ్ళ తాలూకు వాళ్ళే అందరూ కూడా వచ్చేశారు. వాళ్ళు పైన హుడీ లాంటిది వేసుకొని వాళ్ళ మొహాల్ని కనిపించకుండా అడ్డైతే పెట్టుకున్నారు. ఇంక వచ్చి రావడంతోనే సోహన్ చుట్టూ కూడాను మోగేశారు, తను బయటికి వెళ్ళనివ్వకుండా. ఇంకంతే, సోహన్కైతే ఏదో అర్థమైంది. నన్ను వదలండి, నేను వెళ్ళిపోవాలి, నేను మీకేం ద్రోహం చేశాను, మీరు చెప్పినట్టే కదా నేనంతా చేశాను, నా ప్రేయస్ను కూడా వదులుకున్నాను, ఇంకా నా నుంచి ఏం కావాలి అంటూ సోహన్ అయితే విలవిల్లాడిపోతున్నాడు. అందరూ వచ్చి తన చుట్టూ మోగిపోయారు, తనకి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. అంతేకాదు ఏవో మంత్రాల్లాంటివి చదువుతున్నారు. అంతే, ఒక్కసారిగా అక్కడంతా చీకటైపోయింది. సోహను ఏదో ఒక ఇరుకు గదిలోని ఉన్నట్టుగానైతే తను ఫీల్ అవుతున్నాడు. స్పృహలోనైతే లేడు, ఊపిరి అందట్లేదు, గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అక్కడికొక పెద్దాయన అయితే వచ్చాడు. అతను ఒక ఫేమస్ పర్సనాలిటీ, వరల్డ్లోనే ధనికుల్లోని అతను ఒకడు. మరి అతనికి అక్కడ ఏం పని అని అంటే, తన జీవితం మరికొంచెం పొడిగించుకోవడం కోసం అక్కడికైతే వచ్చాడు. మరి వాళ్ళకి ఏదో ఒకటి సాక్రిఫైస్ చెయ్యాలి కదా. అలానే తన ఆస్తిలోని చాలా మొత్తాన్ని ఆ ఇల్యూమినాటి గ్రూప్కి అయితే ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ మీద ఎటువంటి ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చేస్తానని ప్రామిస్ అయితే చేశాడు. అందుకనే మరి ఒక నవ యువకుడిని బలి ఇచ్చి ఆ యువకుడి రక్తాన్ని కొన్ని మంత్రతంత్రాల ద్వారా ఈ ముసలాయన రక్తంలో కలిపితే అంతే, మళ్ళీ నవ యవ్వనం పుంజుకు వస్తుంది. మరి అందుకనే వచ్చాడు. ఆ సమయానికి అక్కడున్న సోహన్ని అందరూ కూడా ఎంచుకున్నారు. ఎందుకనంటే సోహన్ వలన ఇప్పుడు ఉపయోగం అయితే లేదు. సోహన్ చేయవలసిన సాక్రిఫైస్ అయితే చేసేశాడు. కానీ వాళ్ళ గ్రూప్ గురించి బయటన అందరికీ కూడా వాళ్ళ గురించి తెలిసిపోయేటట్టు చేస్తున్నాడని సోహన్ని మట్టు పెడదాం అనుకున్నారు. మరి ఇదే మంచి అవకాశం అంటూ వాళ్ళందరూ కూడాను సోహన్ని మాయం చేసేశారు. మరి ఆ తర్వాత సోహన్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఎవ్వరికీ తెలీదు. పక్కింట్లో ఉన్న రమేష్ అంకులు ఆ ఉంగరాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో తన లైఫ్లోని ఎన్నో విచిత్రాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాదు తన ల్యాప్టాప్కి మెసేజెస్ అయితే రావడం మొదలయ్యాయి. అవి ఎంతలా ఉన్నాయి అని అంటే, మా గ్రూప్లో జాయిన్ అయితే నీకు ఏది కావాలన్నా అది చేస్తాము అని అందులోని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాదు తన ఉంగరంలోని ఎటువంటి సింబల్ ఉందో అదే సింబల్ నుంచి మెసేజ్ రావడం
తనైతే గమనించాడు. ఇంకా రమేష్కి భయం అయితే పట్టుకుంది. ఏం జరుగుతుంది అసలు అని భయపడిపోతున్నాడు. ఇంకా ల్యాప్టాప్ యూజ్ చేయడమే మానేశాడు. అయినా కూడా తనకి ఆ మెసేజ్లు రావడం అయితే ఆగలేదు. ల్యాప్టాప్ లేకపోతేనేమి, తన ఫోన్కి అయితే వస్తున్నాయి. మరి ఓ పక్కన సోహన్కి ఏమైందో తెలియట్లేదు. ఆ రోజు సాయంత్రమే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సోహన్ ఇంట్లోనైతే ఉన్నారు. కానీ సోహన్ మటుకు ఇంటికి రాలేదు. వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడేమో అని అనుకున్నారు. అలానే 2 రోజులు ఓపిక పట్టారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు అనంటే సోహన్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. పైగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళకింకా భయం అయితే వేస్తుంది. వెంటనే ఇంకా రమేష్తో వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. మరి అదే సమయంలోనే రమేష్ సోహన్ దగ్గర ఉన్న రింగ్ లాంటిదే పెట్టుకోవడం వాళ్ళ అమ్మ అయితే చూసింది. ఇదేంటి రమేష్, ఇది నీ చేతికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు రమేష్. అది విన్న ఎస్ఐ దగ్గరికి వచ్చి గట్టిగానైతే అడిగాడు రమేష్ని. అసలేంటి విషయం, తన రింగు నీ చేతికి ఉండడమేంటి, ఏంటి కదా అని అడుగుతున్నాడు. దానికి సమాధానంగా, సార్ నేను మొన్న తన దగ్గరికి వెళ్ళినప్పుడు సోహన్ రూమ్లోని ఈ రింగ్ని అయితే చూశాను. నాకు బాగా నచ్చి నేను అడిగితే తను నాకు ఇచ్చేశాడు అని చెప్తున్నాడు. అంతే సార్, అంతే జరిగింది, ఇంకేం లేదు. ఇదిగోండి, ఇది గోల్డ్ రింగ్ కూడా కాదు అని అంటూ ఉంటే, లేదు లేదు, వాడి రింగ్ ఎవ్వరికి ఇవ్వడు. ఒకరోజు నా కూతురు వాడికి ఈ రింగ్ ఇమ్మని ఎంతో గొడవ చేసింది. అయినా కూడా దాని చేతికి కూడా ఈ రింగ్ని ఇవ్వలేదు. అలాంటిది నీకెలా ఇచ్చేస్తాడు అని కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగానైతే అడుగుతుంది. ఆ మాటలకి భయపడిపోతూ, అలా అంటారేంటండి, రింగే కదా, ఏమైంది, ఇచ్చాడు, తను నాకు ఫ్రెండ్ లాంటి వాడు కదా, అందుకనే ఇచ్చాడు అని చెప్తున్నాడు రమేష్. కానీ వాళ్ళ అమ్మకి ఏదో అనుమానంగా ఉంది. అది గమనించిన ఎస్ఐ తన దగ్గరికి వచ్చి, నిజం చెప్తావా లేకపోతే మా పోలీస్ ట్రీట్మెంట్ చూపించమంటావా అంటూ రమేష్ని అయితే బెదిరించడం మొదలుపెట్టారు. ఇంకా రమేష్, లేదు సార్, నేను చెప్పింది ఒక్కసారి వినండి ప్లీజ్ అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. గత 2-3 నెలలుగా ఏమైందో తెలియదు కానీ సోహను విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మధ్యరాత్రుల్లో గట్టిగట్టిగా అరుస్తూ లేచేవాడు. ఇంకా మా దగ్గరికి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ అయిన నీత తనని భయపిస్తుందని, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడమని అందరినీ అడుగుతూ ఉండేవాడు సార్. ముఖ్యంగా నేను సోహన్తో బాగానే మాట్లాడేవాడిని. అయితే మొన్న అలానే పిలిచాడు. ఆ సమయంలోని సోహన్కి టీ పెట్టమని చెప్పి నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడే ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఈ రింగ్ని అయితే చూశాను. నాకు బాగా నచ్చి నేనే తీసుకున్నాను సార్. అదే నా తప్పు. నేనైతే ఇంకేం చేయలేదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి అని అంటున్నాడు. అదంతా విన్న పోలీస్ ఆఫీసరు, మరి ఇంత పెద్ద విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అంటూ తిడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అసలు మీ వాడు ఈ గ్రూప్లో ఉన్నట్టు మీకు తెలుసా అని అడుగుతున్నారు. ఆ మాటలు విన్న రమేష్, ఏంటి గ్రూపా అని అంటున్నాడు. ఇదేంటనుకుంటున్నావు, ఈ సింబలు ఇల్యూమినాటిది. వీళ్ళకి ఒక గ్రూప్ ఉంది, ప్రత్యేకమైన గ్రూపు. దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని నమ్ముతారు, దెయ్యానికే పూజ చేస్తారు. ఇలాంటి వాళ్ళు తొందరగా హైప్లోకి వస్తారు. అంతేకాదు, ప్రపంచంలోని బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడాను ఇందులోనైతే ఉన్నారు. వాళ్ళు మనల్ని ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉంటారు. అంతేకాదు, ప్రపంచాన్ని ఏలడమే వాళ్ళ జీవిత ధ్యేయం. అలానే నేము, ఫేము, డబ్బులు వీళ్ళకి విపరీతంగా వస్తూ ఉంటాయి. దానికోసం వాళ్ళ జీవితాన్నే త్యాగం చేస్తారు. అలాంటిది ఏదో జరుగుంటుంది, తప్పకుండా కనిపెడతామని పోలీసులు అయితే చెప్తున్నారు. అదంతా వినగానే రమేష్కి అయితే అర్థమైంది. సార్, అయితే నాకు ఇలా వస్తున్నాయని తనకి వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా చూపించాడు. సరే అంటూ తన ల్యాప్టాప్ అయితే తీసుకొని ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయనేది ట్రేస్ అవుట్ అయితే చేయడం మొదలుపెట్టారు పోలీసులు. ఆ సమయంలోనే
సోహన్ ప్రేమించిన అమ్మాయి ఎలా చనిపోయింది అనే విషయం అయితే పోలీసులకి తెలిసింది. అదేంటి అనంటే సోహను బాగా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. మరి ఏదో విధంగా చదువుకొని ఒక ఉద్యోగాన్ని అయితే సాధించగలిగాడు కానీ తన కోరుకున్న కోరికలు అయితే తీర్చుకోలేకపోతున్నాడు. పైగా తనకి నీతాతో పరిచయం అయితే ఏర్పడింది. మరిద్దరూ పెద్ద పెద్ద కళ్ళైతే కంటూ ఉండేవారు. ఇద్దరూ పెళ్లి కాకుండానే శారీరకంగా దగ్గర అయితే అయిపోయారు. మరి ఆ సమయంలోనే నీత ప్రెగ్నెంట్ అని తెలిసింది. తను ఉద్యోగంలో స్థిరపడలేదు. పైగా మరో పక్క నుంచి నీత కంగారు పెడుతుంది. తనకి ఏమీ అర్థం కాలేదు. ఇంక నా బతుక అయిపోయింది అని అనుకున్నాడు. చావో రేవో ఈ రోజుతో తేలిపోవాలి అనుకున్నాడు. బార్కి వెళ్ళి పూర్తిగా తాగుతూ అక్కడే ఉండిపోయాడు. రాత్రి 12 అవుతుంది. ఆ సమయంలోనే బయటికి వచ్చి తనైతే చనిపోవడానికి అలానే రోడ్డు మీదకైతే వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక కారు వచ్చి గుద్దేబోయింది. వాడు బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. అయినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ అలానే రోడ్డు మధ్యలోకైతే వెళ్ళి నడుస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చింది ఒక పెద్ద బెంజ్ కార్. తన పక్కనే ఆగింది. తనతోని ఏదో మాట్లాడాడు అందులో ఉన్న మనిషి. ఆ తర్వాత తన్ని ఆ కారులోకి ఎక్కించుకొని ఎక్కడికో దూరంగా తీసుకువెళ్ళాడు. అదొక పాడుబడిపోయిన చర్చ్. దాని వెనకాతల ఒక పెద్ద గ్రూపే ఉంది. మరి అక్కడికి తీసుకువెళ్ళి పూర్తిగాను వాళ్ళలోకైతే కలిపేసుకున్నాడు. అంతేకాదు, సోహన్కి వాళ్ళు ఎన్నో ఆశలైతే చూపించారు. అలానే తన లైఫ్లోని ఏదో ఒకటి సాక్రిఫైస్ చెయ్యాలి అని అంటే సోహను నా దగ్గర ఏముంది అని అడిగాడు. ఏదుంటే అది, ప్రాణమైనా సరే. నువ్వు గొప్పగా అయిన తర్వాత, పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించిన తర్వాతైనా నువ్వు ప్రాణాన్ని మాకు అర్పించొచ్చు అని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఆ మాటలకి సోహను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, నా ప్రాణాన్ని బలి ఇవ్వాలా అంటూ భయపడిపోతూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అంటూ వెనకాతల నుంచి ఎవరో ఇద్దరు వచ్చి ముందుకైతే తోశారు. అంతే మరి, మా గురించి తెలుసుకున్నావుగా, నీకు హామీ కూడా ఇస్తున్నాం కదా. గొప్ప పేరు, పలుకుబడి, హోదా, దానికి తగ్గ డబ్బులు అన్నీ వస్తాయి. ప్రాణం దానికి ఏం పెద్ద విలువ చేయదు కదా. ఇదిగో మా శాతానికి నువ్వు బానిసగా అవుతానంటేనే ఇవన్నీ నీకు దక్కుతాయి అని అంటున్నారు. అంతే. ఇంక 2 నిమిషాలు ఆలోచించి సోహను ఒక కఠినమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు. తన ప్రాణం అయితే ఒకటి, ఎదుటివారి ప్రాణం అయితే మరొకటి. అలానే ఉంటుంది కదా. సరే అయితే, నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను ప్రెగ్నెంట్ కూడాను, మీకు పనికొస్తుందా అని అయితే అడిగేశాడు. అంతే, వాళ్ళకి కూడా అదే కావాలి కదా. ఎందుకు పనికిరాదు, పైగా కడుపుతో ఉందని కూడా చెప్తున్నావు. తల్లి పిల్ల 2 ప్రాణాలు, తప్పకుండా అంటూ అంటున్నారు. ఇంకదే తడువుగా, సరే రేపే తీసుకువస్తాను, మీరేం చెయ్యాలో చెయ్యండి, కానీ నేను డబ్బులు బాగా సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని అంటూ గట్టిగానైతే చెప్తున్నాడు. సరే సరే వెళ్ళు అంటూ పంపించేశారు. ఆ రోజు ఆలస్యంగా ఇంటికి వెళ్ళి అలానే పడుకున్నాడు. కొంతసేపటికి ఫోన్ అయితే రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయట్లేదు. చాలాసేపు అలానే రింగ్ అయ్యింది. ఇంకది 8:30 ఆ సమయం. అప్పటికి కాస్త మత్తయితే వదిలింది సోహన్కి. ఈలోగా మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడం చూశాడు. హలో అంటూ చెవు దగ్గరికి అయితే పెట్టుకున్నాడు. ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సోహన్ సార్, ఏంటి మార్నింగ్ నుంచి గుడ్ న్యూస్ చెప్దామనుకుంటే మీరేంటి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు అని అంటున్నాడు అవతల నుంచి మేనేజర్. సార్ మీరా? సారీ సార్, ఏమీ అనుకోవద్దు, నిన్న వీకెండ్ కదా, కాస్త మత్తులో ఉన్నా అంతే అని చెప్తున్నాడు సోహన్. సరే సార్, ఈరోజు కూడా మంచి పార్టీ ఇవ్వాలి మీరు మాకు అని అంటున్నాడు. నేనా? ఏం చేశానని సార్ అని అంటూ ఉంటే, మీకు ప్రమోషన్ వచ్చింది సార్, అది చెప్పడానికే మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను అని అంటున్నాడు మేనేజర్. ఏంటి అని వెంటనే కళ్ళు నొలుపుకుంటూ లేచి కూర్చున్నాడు. అవును సార్, నిజంగానే శాలరీ కూడా చాలా పెరుగుతుంది,
ఈసారి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. మీరు ముందసలా ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్తున్నాడు. అంతే, సంతోషంగా ఆఫీస్కైతే వెళ్ళాడు. అక్కడ అందరి నోట సోహన్ని పొగుడుతూ తన్నైతే పైకి ఎత్తేస్తున్నారు. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, 2 లక్షల జీతం అయితే వస్తుంది. ఇక మీదటి నుంచి మంచి హోదా, పలుకుబడి కూడా పెరుగుతుంది. సోహన్కి అర్థమైంది ఇదంతా వాళ్ళు చేసిన పనే అని. ఇంక వెంటనే వాళ్ళకైతే కాల్ చేశాడు. ఏంటి, పని జరిగిందా అని అడుగుతున్నారు. అవును అవును, నిజంగానే పని జరిగింది. ఇదంతా ఎలా చేయగలిగారు ఏంటి అని అంటున్నాడు. ఇదంతా మన సాతాను మహిమ. సరేగాని నువ్విచ్చిన మాట గుర్తుందా లేదా అని అడుగుతున్నారు. అప్పుడు గాని గుర్తుకు రాలేదు సోహన్కి తన గర్ల్ఫ్రెండ్ విషయం. అవును కదూ అని అనుకుంటున్నాడు. ఈలోగా తన గర్ల్ఫ్రెండ్ అక్కడ ఆఫీస్కైతే వచ్చింది. సోహన్, కంగ్రాచులేషన్స్, ఇంక మన పెళ్ళే కదా అని అంటుంది. ఆ మాటలకి గతుక్కు మనిపోయాడు సోహన్. ఆ ఆ అవును అవును, మన పెళ్ళే. సరేగాని ఈరోజు నీకు మంచి పార్టీ ఇస్తాను, మనం ఒక దగ్గరికి వెళ్దామా అని అంటున్నాడు. సరేనని తన్నైతే నమ్మింది పూర్తిగా. అందులోకి ప్రెగ్నెంట్ కూడాను. వస్తాను అని అంది. ఈవినింగు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతుంటే మీ అందరికీ రేపిస్తాను. ఈరోజు నాకు కొంచెం పనుంది, పర్సనల్ పని, వెళ్ళాలి నేను అర్జెంటుగా అంటూ నీత కన్నా ముందే తనైతే వెళ్ళిపోయాడు. మరి ఆఫీస్లోనే కాదు, ఎక్కడ కూడాను నీత తను కలుసుకున్నట్టుగానైతే ఎవరికీ చెప్పలేదు. మరి అలానే నీత అయితే తన కోసం బయటికి వచ్చింది. ఇద్దరు కలిసి తన బైక్ మీద ఆ పాడుపడిపోయిన చర్చికి అయితే వెళ్ళారు. నీతాను తీసుకొని వెళ్ళి, ఈ చర్చు చాలా పాతది, కానీ ఇందులోని పెళ్లి చేసుకుంటే ఇంకా 7 జన్మలకి మనందరం భార్యాభర్తలుగానే ఉంటామంట తెలుసా అంటూ తన చేతికి ఒక నకిలీ ఉంగరాన్ని అయితే తొడిగాడు. అంతే, చాలా సంతోషపడిపోయింది నీత. సరేగాని నీకు ఒక దగ్గరికి తీసుకువెళ్తాను, ఇక్కడ చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి తెలుసా అంటూ తన జోబులో ఉన్న కర్చీఫ్ని తీసి తన కళ్ళకైతే కట్టాడు. మరి అలానే నీతాన్ని నడిపించుకుంటూ వెనక్కైతే తీసుకువెళ్ళాడు. అక్కడ ముందు నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ముసుగుల్లోనైతే ఉన్నారు. నీత చుట్టూ చేరరు. నువ్వింకే వెళ్ళిపోవచ్చు అంటూ సాయిగైతే చేశారు. అతి అమానుషంగా తను అక్కడ ఒక్కదాన్నే నీతాన్ని వదిలేసి వచ్చేశాడు. మరి ఆ సమయంలో వాళ్ళందరూ నీతకి చుట్టూ చేరి గట్టిగా తన 2 చేతులు కాళ్ళు కట్టేశారు. నీత గట్టిగా అరవడం మొదలుపెట్టింది. తన కళ్ళు 2 కూడా కట్టేసి ఉండడంతోనే అక్కడ ఏం జరుగుతుందో తనకైతే అర్థం కావట్లేదు. ఒక మేకని తీసుకువచ్చి తన్నైతే బలి ఇచ్చారు. తన మీదే ఆ మేకని కొట్టేసరికి ఆ మేక నుంచి వచ్చిన రక్తము తన మీద అయితే పడుతుంది. ఇంకా ఆ మేకకున్న కొమ్ములు తీసి నీతకైతే కట్టారు. అంతేకాదు, తన ఒంటి మీద ఉన్న దుస్తుల్ని పూర్తిగా రుధిరంతోనైతే తడిపేశారు. తను అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తన చుట్టూను మోకాళ్ళ మీద కూర్చొని ఆ సాతాన్ని ఆవాహన చేసుకుంటూ వచ్చి స్వీకరించండి, బలిని స్వీకరించండి అంటూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. తను ఏడుస్తుంది, గట్టిగట్టిగా అరుస్తోంది. ఈలోగా అక్కడికి ఏదో ఒక మాయ లాంటిదైతే వచ్చింది. చూస్తుండగానే నీత శరీరం గాల్లోకైతే తేలిపోతుంది. తన పొట్టలో ఉన్న బిడ్డ చీల్చుకొని బయటకు వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఆ తర్వాత తన్ని 2 ముక్కలుగా చేసినట్టుగానైతే చేసేశాడు. తన నోట్లో నుంచి, కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, చెవులో నుంచి రక్తం అయితే వస్తుంది. తన మొహాన్ని మొత్తంగాను గీతలతోని గీరేసి తన అంగాంగాల్ని కూడాను ముక్కలు చేసేస్తుంది ఆ కనిపించని శక్తి. అంతే, తను కేకలు పెడుతూ అక్కడే చనిపోయింది. ఇంత జరిగిన తర్వాత మరి తను వదలకుండా ఉంటుందా? అందుకనే సోహన్ని వెంటాడుతూ అలానే సోహన్ని భయపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా సోహన్ కూడా అతి దారుణంగా వాడి చేతిలోనైతే చనిపోయాడు. కానీ ఇప్పటి వరకు
వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, చనిపోయాడా, బతుకున్నాడా అనేది కూడా పోలీసులు అయితే కనిపెట్టినా బయటికి మటుకు చెప్పలేదు. మరి ఇదండి ఈ స్టోరీ. మీ అందరికీ కూడా అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. చాలామందికి ఇల్యూమినాటి అంటే కూడా తెలీదు. తెలియకపోవడమే మంచిది. దీని గురించి ఇంకా డీప్గా వెళ్ళకపోవడమే మనకి చాలా మంచిది. మరి కామెంట్ సెక్షన్లోనే నాకు కొన్ని కామెంట్స్ అయితే కనిపించట్లేదండి, ఏమీ అనుకోవద్దు. ఎవరైనా కామెంట్ పెట్టి నేను అది చెప్పకపోతే నాకు అది కనిపించలేదనే అనుకోండి. మీ కామెంట్ కనిపిస్తే ఖచ్చితంగా నేను బుక్లోనైతే నోట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కామెంట్స్ కూడాను. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.